జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం మంగళవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, అర్చనలు, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు ఆలయ అర్చకులు. ఉదయం నుంచే ఆలయానికి క్యూ కట్టిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కపీంద్ర శర్మ మాట్లాడుతూ ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైన పూజలు సాయంత్రం వరకు కొనసాగుతాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వస్తున్నారని తెలిపారు. ముఖ్య గమనిక, చెప్పులు వేసుకొని రాజగోపురం ముందుకు వెళ్ళకూడదు. ఇట్టి విషయాన్ని భక్తులు గమనించగలరు. కేశఖండనము చేసుకునేవారు కొత్త కోనేరు పక్కన ఉన్న కళ్యాణ కట్ట వద్దకు వెళ్ళగలరు. టికెట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈరోజు మంగళవారం స్వామివారికి ఉదయం 4 గంటలకి సూర్యారాధన చేసుకుని నిత్యారాధన పంచామృత అభిషేకం చేసుకోవడం జరిగింది. భక్తులకు ఉదయం 5:30 నుంచే దర్శనాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధికి కట్టబడ్డగా దాదాపు 1000 మంది భక్తులు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా రానున్నటువంటి ఫిబ్రవరిలో మాఘమాసంలో సమ్మక్క సారక జాతర ఉంటుంది. సమ్మక్క సారలమ్మ జాతర పురస్కరించుకుని కూడా ప్రతి ఒక్క కూడా వెంగళవాడ రాజరాజేశ్వర స్వామిని, కొండగట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే సమ్మక్క పోయడం అనేది ఈ తెలంగాణలో ఒక ఆచారంగా వస్తుంది కనుక దానిలో దృష్టిలో ఉంచుకొని కూడా అందరూ కూడా నిన్నటి రోజున